హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు కలర్ఫుల్ రెసిపీ చేసి చూస్తారా? చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది కదా. దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు చూసారా, ఈ వెజిటబుల్స్ అన్ని తీసుకోవాలి మనం వితౌట్ ఆయిల్ అండి, జీరో ఆయిల్ తోటి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేసుకుందాము. ఎల్లో క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, మష్రూము, నెక్స్ట్ బేబీ కార్న్ అండి, చిన్న కార్న్ ఉంటుంది కదా అది, నెక్స్ట్ బ్రకోలీ, క్యాబేజ్ అండ్ రెడ్ క్యాబేజ్ అండి, నెక్స్ట్ క్యారెట్, బీట్రూట్ ఉన్న తీసుకోవచ్చు మీరు. ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వాటర్లో ఒక 2 మినిట్స్ ఉంచి వాష్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు వాష్ చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకుందాం. ఎంత కలర్ఫుల్వి, ఇంత మంచి కలర్స్ ఉన్నవి తింటేనండి చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా. చూసారు ఎంత బాగున్నాయి, చూస్తుంటే నోరూరిపోతుంది కదండి ఆ కలర్స్కి. ఎంత అందంగా కనిపిస్తుందంటే, ఎప్పుడైనా మనం కలర్ఫుల్గా ఉంటే చూడటానికి త్వరగా అట్రాక్ట్ అవుతాం. పిల్లలకు కూడా ఇలా కలర్ఫుల్గా పెట్టారంటే మీరు చక్కగా తినేస్తారండి. వాటిని వాష్ చేసుకొని చూసారా, ఫీల్ చేసి పెట్టుకున్నాం కదా. వీటిని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఈ కట్ చేసుకునేటప్పుడు కూడా మరీ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోకూడదండి, కొంచెం బిగ్ సైజే ఉండాలి. వీటిని మనము స్టీమ్ బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా కుక్ అవుతాయండి. అలా కొద్దిగా బిగ్ సైజ్ చేసుకుంటే బాగుంటుంది. మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా చేసి పెట్టండి మీరు పిల్లలకి, చాలా మంచిది. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. వెజిటబుల్స్ అన్ని రకాల సీజనల్గా దొరికేవన్నీ కూడా కలర్ఫుల్గా తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాము. పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఎప్పుడు నాన్ వెజ్ అలా కాకుండా ఇలా వెజిటబుల్స్ కూడా సలాడ్ లాగా ఇస్తే కనుక చాలా మంచిదండి. డైజెషన్కి బాగుంటుంది. నెక్స్ట్ మన స్కిన్ గ్లోనెస్ ఉంటుంది. ఆ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎంత కలర్ఫుల్గా ఉంటాయో మన స్కిన్ గ్లోనెస్ కూడా అంత కలర్ఫుల్గా ఉంటుందండి. చూసారా, మంచి హెల్దీ విటమిన్స్, మినరల్స్ అన్నీ వస్తాయండి వెజిటబుల్స్లో. మష్రూమ్ కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, క్యాప్సికమ్ చూసారా ఎంత బాగుందో. ఈ క్యాప్సికమ్ ఇలా కొంచెం బిగ్ సైజ్ కట్ చేసుకోవాలండి పీసెస్. చిన్న చిన్నవి అస్సలు కట్ చేయకూడదు, ఎందుకంటే స్టీమ్ చేసేటప్పటికి మనం తినేటప్పుడు ఇలా ఉంటేనే సైజు బాగుంటుంది. మరి సన్నగా చాప్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతాయి బాగా. బాయిల్ చేసుకునేటప్పుడు కూడా బాగా ఎక్కువసేపు చేసుకోకూడదండి. హాఫ్ బాయిల్ చేసుకొని తింటే 70% కుక్ చేసుకుంటే సరిపోతుందండి. క్యాబేజీ చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవి కుక్ చేసినాక కూడా సేమ్ ఇదే కలర్ ఉంటుందండి, ఎందుకంటే మనం స్టీమ్ కుకింగ్ చేస్తాం కాబట్టి ఆ కలరే ఉంటుంది. బ్రకోలీ అయినా, క్యాలీఫ్లవర్ అయినా, క్యాప్సికమ్ అయినా. మీరు కూడా ఇప్పుడు ఇవి స్టీమ్ చేసుకునేటప్పుడు అడుగున డ్రింకింగ్ వాటర్ వేసుకోండి. ఆ వాటర్ని కూడా మనం వేస్ట్ చేయకుండా చక్కగా సూప్ లాగా తాగేసేయచ్చండి. మనం ఈ వాటర్ నుంచి ఇప్పుడు ఈ వెజిటబుల్స్ ఏమేస్తామో అవి కూడా చక్కగా ఆ కలర్ అంతా దిగిపోతుంది వాటర్లో. చూసారా, ఈ బేబీ కార్న్ కూడా ఆ సైజు కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. వీటన్నిటిని ఇప్పుడు మనం స్టీమ్ కుకింగ్ చేసుకుందాం. స్టీమర్ ఉంటే వేసుకోవచ్చు, లేదు అని అంటే ఒక గిన్నె పెట్టుకొని దానిలో వాటర్ వేసుకొని, వాటర్ బాయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత గిన్నె పెట్టేసుకున్నాం అంటే మనకి స్టీమ్ రెడీ అవుతుందండి. చూసారా, ఇలా నేను ఒక బౌల్ తీసుకున్నాను, దానిలో వాటర్ వేసేసుకొని కొంచెం తక్కువ వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే దాన్ని మళ్ళీ యూస్ చేసుకుంటాం కాబట్టి డ్రింకింగ్ వాటర్ మాత్రమే వేసుకోవాలండి. ఇలా చిటికెడు సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మనము ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకుని ఒక చిల్లులు గిన్నె లాంటి దాంట్లో వేసుకోవాలి, హోల్స్ ఉన్నది. ఆ చిల్లు బుట్టలో వేసుకొని దీన్ని పెట్టి దీని మీద మనము మూత పెట్టేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచామంటే మన వెజిటబుల్స్ రెడీ అయిపోతాయండి. చూసారా, కుక్ అయిన తర్వాత కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు వీటిని మనం తీసుకొని చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయినాయో. తీసేసుకొని కొంచెం చిటికెడు సాల్ట్, పెప్పర్ చల్లుకున్నామంటే మన వెజిటబుల్ హెల్దీ సలాడ్ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. చూసారు, ఇప్పుడు ఈ వాటర్ కూడా చెప్పాను కదా నేను, చూసారు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందండి. వాటర్ కూడా దీనిలో ఉన్న కలర్ అంతా దిగిపోతుంది కాబట్టి మనం చక్కగా ఆ వాటర్ కూడా సూప్ లాగా తాగేసేయచ్చు. చూసారు, అలా చిటికెడు సాల్ట్, ఎక్కువ సాల్ట్ వేసుకోకూడదండి. ఈ రెసిపీ అంటే ఏ కేటగిరీ వాళ్ళకైనా బాగుంటుంది. డయాబెటిక్ పేషెంట్స్కైనా, ఏ డిసీజ్ ఉన్న వాళ్ళకైనా చక్కగా హెల్తీగా ఉంటుందండి. అలా చిటికెడు పెప్పర్ చల్లేసుకొని డైట్కి కానీ, వెయిట్ లాస్ అవ్వటానికి, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, డిన్నర్కి కానీ తీసుకున్నామంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మీరంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది కదా. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్ అవ్వండి, అదిరిపోయింది. చూసారా, స్టీమ్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి కలర్ చేంజ్ అవ్వలేదు. మీరు అదొక్కటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా. వెజిటబుల్ కలర్ చేంజ్ అవ్వకుండా తిన్నామంటే చాలా హెల్దీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.